కాంగ్రెస్ పార్టీ 2024 మేనిఫెస్టోపై ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా చర్చ జోరుగా సాగుతోంది. 2019 ఎన్నికలకు నవరత్నాల మేనిఫెస్టోతో పొలిటికల్ హిట్ కొట్టారు వైఎస్ఆర్సీపీ అధినేత సీఎం జగన్. ఇప్పుడు 2024 మేనిఫెస్టోలోనూ నవరత్నాలను కొనసాగిస్తూనే అభివృద్ధి సంక్షేమం కోసం అవసరమైన రంగాలకు హామీలను పెంచారు. ఇంతకీ వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలోని హైలైట్స్ ఏంటి? జగన్ ఏ పథకాలను మళ్లీ కొనసాగించాలనుకుంటున్నారు? ఎలాంటి వరాలు ప్రణాళికలతో వైఎస్ఆర్సీపీ ఎన్నికలకు వెళ్తోంది? చూసేద్దాం ఇవాల్టి స్పెషల్ ఫోకస్ లో. 2024 సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. 2019 ఎన్నికలప్పుడు నవరత్నాల మేనిఫెస్టోను రూపొందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఈసారి కూడా ఆ మేనిఫెస్టోతో పాటు కొన్ని కొత్త పథకాలు, హామీలను యాడ్ చేశారు. 5 ఏళ్లు కొనసాగించిన పథకాలను మరో 5 ఏళ్లు కూడా నిరంతరాయంగా కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో విద్య, వైద్యం, వ్యవసాయం, ఉన్నత విద్య, నాడు నేడు, పేదలందరికీ ఇళ్లు, మహిళా సాధికారత, సామాజిక భద్రత, అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చింది. అందుకు అనుగుణంగా పథకాల కొనసాగింపు, కొత్త పథకాల రూపకల్పన చేసింది వైఎస్ఆర్సీపీ. 2019లో నవరత్నాలు పేరుతో ఇచ్చిన మేనిఫెస్టో హామీలను 99% అమలు చేశామని, ఈసారి కూడా మరో 5 ఏళ్లకు ఇస్తున్న హామీలను చిత్తశుద్ధితో అమలు చేస్తామని హామీ ఇచ్చారు సీఎం వైఎస్ జగన్. 2024 మేనిఫెస్టోలో కూడా వైఎస్ఆర్సీపీ విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. జగన్ అన్న అమ్మఒడి పథకాన్ని వచ్చే 5 ఏళ్లు కొనసాగిస్తామని తెలిపింది. ఈ పథకం ద్వారా విద్యార్థుల తల్లి ఖాతాల్లో ఏటా 17,000 అందిస్తామని తెలిపారు. ఇప్పటివరకు 15,000 ఇస్తున్న అమ్మఒడిని ఇకపై 17,000 రూపాయలకు పెంచి కొనసాగిస్తామని హామీ ఇచ్చింది వైఎస్ఆర్సీపీ. దీని ద్వారా 5 ఏళ్లలో 85,000 వరకు లబ్ధి చేకూరనుంది. అయితే విద్యార్థుల హాజరు 75% తప్పనిసరిగా ఉండాల్సిందే. 8వ తరగతి విద్యార్థులకు ప్రతి ఏటా ట్యాబ్స్ పంపిణీ చేసే కార్యక్రమం కొనసాగుతుంది. అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్యా దీవెన కార్యక్రమాలను మరో 5 ఏళ్ల పాటు కొనసాగిస్తామని హామీ ఇస్తోంది వైఎస్ఆర్సీపీ. అన్ని ప్రభుత్వ బడుల రూపురేఖలను మార్చే మనబడి, నాడు నేడును కూడా కొనసాగిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. అన్ని సంక్షేమ హాస్టళ్లు, అంగన్వాడీలు, డిగ్రీ కాలేజీల రూపురేఖలను మారుస్తామన్నారు. మన పల్లెటూరు పిల్లలు, మన పేద పిల్లలు ఐక్యరాజ్య సమితికి కూడా వెళ్ళి రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడగలిగే పరిస్థితి ఈరోజు మనం అందరం చూస్తూ ఉన్నాం. ఫస్ట్ క్లాస్లో ఐబీతో మొదలవుతా ఉంది ప్రయాణం. గవర్నమెంట్ బడులు నాడు నేడుతో రూపురేఖలు మారాయి. ఇంగ్లీష్ మీడియం ఈరోజు గవర్నమెంట్ బడుల్లో ఒక హక్కుగా అందుబాటులోకి వచ్చింది. 2025 నాటికి 1వ తరగతికి ఐబీ విద్యా విధానం, ఇలా ప్రతి ఏడాది ఒక క్లాస్ పెంచుకుంటూ 2035 నాటికి 10వ తరగతి విద్యార్థులకు ఐబీ, రాష్ట్ర బోర్డుల జాయింట్ సర్టిఫికేషన్ ఇచ్చేలా చేస్తామన్నారు. డిజిటల్ ఎడ్యుకేషన్లో విద్యారంగాన్ని మరింత బలోపేతం చేస్తామని వైసీపీ మేనిఫెస్టో ద్వారా స్పష్టం చేస్తోంది. 10 సంవత్సరాలకు 2035 నాటికి ఐబీలో 10th క్లాస్ సర్టిఫికేట్ తీసుకుంటారు మన పిల్లలు. ఆ తర్వాత 4-5 ఏళ్లకు డిగ్రీ పాస్ అవుతారు. ఆ డిగ్రీ కూడా కరికులం కూడా వాళ్ళు చదివే కోర్సుల్లో దాదాపుగా 30% కోర్సులు ఏ హార్వర్డ్ నుంచో, ఏ ఆక్స్ఫర్డ్ నుంచో, ఏ స్టాన్ఫోర్డ్ నుంచో సర్టిఫికెట్లు వస్తాయి. ఆ 10-15 సంవత్సరాల 10 నుంచి 15 సంవత్సరాల తర్వాత ఆ చదువులతో, ఆ క్వాలిటీ చదువులతో పిల్లాడు భావి ప్రపంచంలోకి వచ్చి ఉద్యోగం కోసం ఎతకడం మొదలు పెడితే పరిస్థితి ఏమిటి? ఆ పేదలు అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉద్యోగాల కోసం వాళ్ళు అప్లికేషన్ పెడితే పరిస్థితి ఏమిటి? పేదరికం అన్నది మటుమాయమయ్యే పరిస్థితులు. ఇక నిరుద్యోగులు, యువతకు ఉద్యోగ ఉపాధి కోసం కూడా ఇప్పుడున్న జాబ్ ఓరియంటెడ్ కరికులంతో పాటు అదనంగా మరికొన్ని విధానాలను 5 ఏళ్లలో తీసుకొస్తామని మేనిఫెస్టోలో స్పష్టం చేశారు. క్రమం తప్పకుండా గ్రూప్ 1, గ్రూప్ 2 మొదలైన పోటీ పరీక్షల నోటిఫికేషన్ల ప్రకటన, యూపీఎస్సీ తరహాలో నిర్దిష్ట సమయంలో పరీక్షల నిర్వహణ, తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, విశాఖలో స్టార్టప్ హబ్, ప్రతి జిల్లా కేంద్రంలో స్కిల్ కాలేజీ, ప్రతి నియోజకవర్గంలో స్కిల్ హబ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 10వ తరగతి డ్రాపౌట్లు, ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యార్థులను ఒకే క్యాంపస్లోకి తీసుకొచ్చి శిక్షణ ఇచ్చేలా స్కిల్ హబ్స్ ఏర్పాటు చేస్తామని వైసీపీ మేనిఫెస్టోలో చెప్తోంది. విశాఖలో ప్రపంచ స్థాయి స్పోర్ట్స్ స్టేడియం,
స్థానిక క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం కొనసాగింపు చేస్తామని ప్రకటించారు. ఇక వైద్యం విషయానికి వస్తే ఆరోగ్యశ్రీ పరిమితిని ఇప్పటికే 5 లక్షల నుంచి 25 లక్షలకు పెంచింది వైసీపీ సర్కార్. క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. ఆరోగ్యశ్రీ ప్రొసీజర్లు 1059 నుంచి 3257కు పెంచారు. నెట్వర్క్ ఆసుపత్రుల సంఖ్య 919 నుంచి 2309కి పెంచారు. 5 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేయడంతో పాటు మిగతా 12 కొత్త మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తీసుకొస్తామని వైసీపీ మేనిఫెస్టో చెప్తోంది. విద్య, అమ్మఒడి, ట్యాబులు, విద్యా కానుక, గోరుముద్ద, ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ బోధన. వైద్యం, విస్తరించిన ఆరోగ్యశ్రీ ఇంకా విస్తరణ, ఆరోగ్య ఆసరా, విలేజ్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టరు, 17 కొత్త మెడికల్ కాలేజీలు, జగనన్న ఆరోగ్య సురక్ష, జగనన్న విద్యా దీవెన పూర్తి ఫీజు రీయింబర్స్మెంటు, జగనన్న వసతి దీవెన జాబ్ ఓరియంటెడ్గా కరికులంలో మార్పులు, నాడు నేడు స్కూళ్ళు, నాడు నేడు హాస్పిటల్స్. మొత్తం 2550 ఎంబీబీఎస్ సీట్లు, 2737 పీజీ మెడికల్ సీట్లు అందుబాటులోకి తీసుకొస్తామని భరోసా ఇస్తోంది. హార్ట్ రిలేటెడ్ బాధితుల కోసం విశాఖ, గుంటూరు, కర్నూలులో 3 మెడికల్ హబ్లు, గుంటూరు, కర్నూలు, విశాఖ, కడప, కాకినాడ, అనంతపురంలో క్యాన్సర్ కేర్ సెంటర్లు అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. కొత్తగా 17 నర్సింగ్ కాలేజీలు, వీటి ద్వారా 1020 నర్సింగ్ సీట్లను అందుబాటులోకి తెస్తామని హామీ ఇస్తోంది వైఎస్ఆర్సీపీ. వచ్చే 5 ఏళ్లు విద్య, వైద్య రంగంలో సంక్షేమం, అభివృద్ధిని ఇలాగే కొనసాగిస్తామని హామీ ఇస్తోంది వైఎస్ఆర్సీపీ. వైఎస్ఆర్సీపీ 2024 మేనిఫెస్టోలో అటు రైతుల సంక్షేమం, ఇటు పేదల సొంతింటి కలను నెరవేర్చే దిశగా మేనిఫెస్టో రూపొందించింది. 2019 నవరత్నాల మేనిఫెస్టోలోని పథకాలను కొనసాగిస్తూనే మరింత మెరుగైన సంక్షేమం, అభివృద్ధిని కొనసాగిస్తామని హామీ ఇస్తోంది. వైఎస్ఆర్ రైతు భరోసా సాయం పెంచడంతో పాటు ఆర్బీకే కేంద్రాల సేవలు, పంటల బీమా, 0 వడ్డీ పంట రుణాలు, ఇలా అన్నదాతకు ఆసరాగా నిలిచే అంశాలను కంటిన్యూ చేస్తామంటుంది. ఇటు పేదలకు ఆర్థిక భరోసాతో పాటు వారి సొంతింటి కళ్లను సాకారం చేసేందుకు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో కీలకమైన హామీలను పొందుపరిచింది. వైఎస్ఆర్సీపీ 2024 మేనిఫెస్టో వ్యవసాయ రంగానికి కూడా ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది. రైతును రాజు చేస్తామంటున్న జగన్ మేనిఫెస్టోలో కూడా అన్నదాత ఆశలకు అనుగుణంగా ఆర్థిక భరోసాను ఇస్తామని ప్రకటించారు. ప్రస్తుతం వైఎస్ఆర్ రైతు భరోసాతో ఏటా 13,500 రూపాయలు రైతుకు సాయం చేస్తోంది సర్కార్. ఇకపై వచ్చే 5 ఏళ్లలో రైతుల సంక్షేమం కోసం ఈ సాయాన్ని 16,000కు పెంచాలని నిర్ణయించారు. ఇలా 5 ఏళ్లకు రైతు భరోసా కింద 80,000 సాయం అందిస్తామని జగన్ మేనిఫెస్టో ద్వారా స్పష్టం చేశారు. రైతన్నలకిచ్చే రైతు భరోసా సొమ్ము ఇప్పటికే మేనిఫెస్టోలో ఈ 2019లో మనం చెప్పిన మేనిఫెస్టోలో రైతన్నలకు 50,000 రూపాయలు ఇస్తాము 5 సంవత్సరాలలో అని చెప్పి రైతన్నలకు 67,500 ఇవ్వగలిగాం దేవుడి దయతో. 13,500 రైతు భరోసాగా ఇస్తూ ఈసారి ఈ 13,500ను 16,000 రూపాయలకు పెంచి ఈ 5 సంవత్సరాలలో రైతన్నకు మరో 80,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం రైతు భరోసా అనే పథకం ద్వారా. పంట వేసే సమయంలో 8,000 ఇస్తాం, కట్టింగ్ సమయంలో మరో 4,000 ఇస్తాం, మళ్ళీ సంక్రాంతికి మరో 4,000 ఇస్తాం. రైతులకు ఉచిత పంటల బీమా, 0 వడ్డీ పంట రుణాలు, వ్యవసాయానికి పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్తు, వైఎస్ఆర్ జల కళతో ఉచితంగా బోర్లు, 2,000 కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి, సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ, ఇవన్నీ 2019 మేనిఫెస్టోలో పెట్టి రైతుల నుంచి సానుకూల ఫలితాలను రాబట్టింది వైఎస్ఆర్సీపీ. వైఎస్ఆర్ బీమా ద్వారా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి 7 లక్షల రూపాయల సాయం అందిస్తోంది. కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తోంది. ప్రధానంగా ఆర్బీకే కేంద్రాలు గ్రామాల్లోనే ఏర్పాటు చేయడం విప్లవాత్మకమైన మార్పుగా వైఎస్ఆర్సీపీ చెబుతోంది. రైతులకు విత్తనం నుంచి పంట విక్రయం వరకు అన్ని సేవలు ఊళ్లలోనే అందించేలా 10,778 వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇక్కడే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, ఇతర సేవలను అన్నదాత పొందుతున్నారు. పొలం బడి పేరుతో వ్యవసాయ పద్ధతుల్లో రైతులకు శిక్షణ ఇస్తున్నారు.
ఆర్బీకే సెంటర్లలోనే దళారుల ప్రమేయం లేకుండా పంటల సేకరణ చేస్తున్న ప్రభుత్వం కూడా తమదే అంటోంది జగన్. కేంద్రం ప్రకటించిన పంటలకు కాకుండా మరో 6 పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించారు. అగ్రి టెస్టింగ్ ల్యాబ్లు ఆర్బీకే స్థాయిలో వైఎస్ఆర్ యంత్ర సేవతో అందుబాటులోకి యంత్రాలను తీసుకొచ్చారు. ఈ క్రాప్ బుకింగ్, వైఎస్ఆర్ పశు బీమా, సంచార పశు ఆరోగ్య సేవా వాహనాలు, ఆక్వా మార్కెటింగ్ కు రీటైల్ దుకాణాలు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటు, ఇలా అన్నదాత సంక్షేమం, అభివృద్ధికి పట్టం కడుతున్నామంటున్న జగన్ సర్కార్ వచ్చే 5 ఏళ్లు కూడా ఇదే తరహాలో రైతన్నకు అండదండలు అందిస్తామని చెప్తోంది. 2019లో వైఎస్ఆర్సీపీ పేదల సొంతింటి కలలను నిజం చేసేందుకు అర్హులైన వాళ్లందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ పథకం నవరత్నాల్లో పెట్టింది. భారీ స్థాయిలో పేదలకు పక్కా ఇళ్లు నిర్మాణం చేసింది. 22,50,000 ఇళ్ల నిర్మాణాలను చేపట్టి ఇప్పటికే 9 లక్షలకు పైగా ఇళ్లను పూర్తి చేశారు. మిగిలిన పనులు వేగంగా జరుగుతున్నాయి. అక్కా చెల్లెమ్మల పేరుతో ఇళ్ల పట్టాలు, రిజిస్ట్రేషన్, ఇంటి నిర్మాణానికి 35,000 రుణ సాయం, ఉచితంగా ఇసుక, తక్కువ ధరకు నిర్మాణ సామగ్రి అందించారు. వచ్చే 5 ఏళ్లలో కూడా అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు, మిగిలిన మరో 10 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపడతామని వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో స్పష్టం చేసింది. ఈ 5 ఏళ్లలో 22,50,000 ఇళ్ల నిర్మాణాలు చేయగా మరో 10 లక్షల ఇళ్లను నిర్మించే టార్గెట్ గా మేనిఫెస్టో రూపొందించింది. ఇలా మొత్తం 32,50,000 ఇళ్లను వచ్చే 5 ఏళ్లకు లక్ష్యంగా నిర్దేశించుకుంది. పేదలందరికీ ఇళ్ల పట్టాలు అర్హులయ్యుండి ఇప్పటికే 31 లక్షల అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. అందులో 22 లక్షల ఇళ్లు కడతా ఉన్నాం. ఇప్పటికే అందులో 9.2 లక్షల ఇళ్లు పూర్తి కూడా అయిపోయాయి. ఇది వచ్చే 5 ఏళ్ళు కూడా కొనసాగుతుంది. అర్హులయ్యుండి ఇళ్ల పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుంది. ఆ బ్యాలెన్స్ ఏదైతే 10 లక్షలు ఇంకా మిగిలిపోయి ఉన్నాయో ఇల్లు కట్టడానికి, ఇంకా కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా ఇంకా వాళ్ళు ఇంకా అప్లికేషన్ పెట్టుకుంటారు అనుకున్నా కూడా, ఇప్పుడు ఇంకా కొంత ఎక్కువ వస్తాయి అనుకున్నా కూడా ఈ 10 లక్షలు వాళ్ళకు కూడా ఇల్లులు కట్టించే కార్యక్రమం కొనసాగుతుంది. పట్టణ పేదలకు 300 చదరపు అడుగుల ఇళ్లపై అప్పుల భారాన్ని ప్రభుత్వమే భరించి సొంతింటి కలను సాకారం చేసినట్లు చెబుతోంది వైఎస్ఆర్సీపీ. అన్ని మౌలిక వసతులతో 2.5 లక్షలకు పైగా టిడ్కో ఇళ్ల నిర్మాణంలో 1.5 లక్షల ఇళ్లను ఇప్పటికే పూర్తి చేసి 300 చదరపు అడుగుల ఇంటిని లబ్ధిదారులకు అందించామంటోంది. వచ్చే 5 ఏళ్లలో 2,000 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్తో పట్టణ ప్రాంతాల్లో పేద, మిడిల్ క్లాస్ వాళ్ల కోసం దశల వారీగా ఎంఐజీ లేఅవుట్లు అభివృద్ధి చేస్తామని జగన్ హామీ ఇస్తున్నారు. ఇలా అటు అన్నదాత కలలను, ఇటు నిరుపేదలు, మధ్యతరగతి సొంతింటి కలలను సాకారం చేస్తామని వైఎస్ఆర్సీపీ అధినేత సీఎం జగన్ 2024 మేనిఫెస్టోలో స్పష్టం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ 2024 మేనిఫెస్టోలో మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు మరోసారి ప్రాధాన్యం కల్పించారు. 0 వడ్డీ రుణాలు, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, కళ్యాణ మస్తు, షాదీ తోఫా, ఇలా పలు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూనే కొన్ని పథకాలను ఇచ్చే నిధుల్ని విడతల వారీగా పెంచుతామని హామీ ఇస్తున్నారు సీఎం జగన్. పెన్షన్లను ఎప్పట్లాగే వాలంటీర్ల వ్యవస్థ ద్వారా అందిస్తామని, ఏటా పెన్షన్ల నగదును కూడా పెంచుతామంటున్నారు. దీనికి తోడు మౌలిక వస్తువులు, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, ఎయిర్పోర్ట్లు, ఇండస్ట్రియల్ కారిడార్లు, ఇలా అభివృద్ధికి కీలకమైన అంశాలను కూడా మేనిఫెస్టోలో పెట్టింది వైఎస్ఆర్సీపీ. దీంతో సంక్షేమం, అభివృద్ధి 2 కళ్లుగా ముందుకెళ్లబోతున్నట్లు చెబుతోంది. మహిళా సాధికారత తమ ప్రభుత్వంతోనే సాధ్యమని ప్రతిసారి చెప్పడంతో పాటు పలు పథకాలు, ఆర్థిక సాయం ద్వారా నిరూపించుకుంటున్నామని వైసీపీ అంటోంది. 2019 మేనిఫెస్టోను 99% అమలు చేశామని చెప్తున్న జగన్ సర్కార్ మరోసారి కూడా మహిళలకు పట్టం కడతామంటోంది. 45 నుంచి 60 ఏళ్ల వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్కా చెల్లెమ్మలకు ఏదో ఒక ఆదాయం ఉంటే ఆ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుంటుందని భావిస్తోంది. వైఎస్ఆర్ చేయూత ద్వారా మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేందుకు పథకాన్ని కొనసాగిస్తామంటోంది వైఎస్ఆర్సీపీ.
33,15,000 మంది అక్కా చెల్లెమ్మలకు ప్రతి ఏటా 18,750 రూపాయల చొప్పున 4 విడతల్లో 75,000 ఇచ్చామంటోంది. వచ్చే 5 ఏళ్లలో కూడా ఇలాగే మహిళలకు వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 4 విడతల్లో 18,750 రూపాయలు అందించనుంది. ప్రతి అక్క చెల్లెమ్మకు వైఎస్ఆర్ చేయూత కింద మరీ ముఖ్యంగా నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, నా మైనారిటీ అక్క చెల్లెమ్మలకు 45 నుంచి 60 సంవత్సరాల మధ్యలో వయసులో ఉన్న నా అక్క చెల్లెమ్మలకు చెయ్యి పట్టుకొని నడిపిస్తూ వైఎస్ఆర్ చేయూతను కొనసాగిస్తూ ఉన్నాం. ఇంతకుముందు 5 ఏళ్లలో 4 దఫాలుగా 75,000 ఇచ్చాం. దాన్ని మళ్ళీ కొనసాగిస్తూ మళ్ళీ 4 దఫాలు 1,50,000 దాకా 50,50,000 వరకు తీసుకొని పోతాం. వైఎస్ఆర్ కాపు నేస్తం పథకాన్ని కూడా కొనసాగిస్తోంది. 45 నుంచి 60 ఏళ్లలోపు కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల అక్కా చెల్లెమ్మలకు ఏటా 15,000 రూపాయల చొప్పున 4 విడతల్లో 60,000 ఇచ్చామంటోంది. వచ్చే 5 ఏళ్లకు కూడా 4 విడతల్లో 15,000 రూపాయల చొప్పున 60,000 అందిస్తామని అంటోంది. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం కూడా 2024 ఎన్నికల మేనిఫెస్టోలో కొనసాగించింది. రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమ, ఇతర ఓసీ సామాజిక వర్గాల అక్కా చెల్లెమ్మలకు ఆర్థిక చేయూతను అందించేలా 45 నుంచి 60 ఏళ్ల వయసున్న మహిళలకు ఏటా 15,000 ఆర్థిక సాయం 4 విడతల్లో వచ్చే 5 ఏళ్లలో మొత్తం 60,000 అందిస్తామని హామీ ఇస్తోంది. ఇప్పటికే వైఎస్ఆర్ ఆసరా, సున్నా వడ్డీ రుణాలతో మహిళలకు అండగా నిలిచామంటోంది జగన్ సర్కార్. ఆసరా ద్వారా పొదుపు సంఘాల మహిళలకు 25,571 కోట్లు, 3 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలకు 4,969 కోట్లు ఇచ్చామని అంటోంది. వచ్చే 5 ఏళ్లు కూడా ఇది కొనసాగనుందని తెలిపింది. పేదింటి ఆడపిల్లకు పెళ్లి చేయడం పెద్ద లక్ష్యం. అందుకే 2019 ఎన్నికల మేనిఫెస్టోలో వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలను ప్రవేశపెట్టారు. 56,000 మంది అమ్మాయిల వివాహానికి ఈ పథకం ద్వారా 427 కోట్లు ఖర్చు చేశామంటోంది వైసీపీ. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వధువులకు 1,00,000 రూపాయలు, బీసీ వధువులకు 50,000, విభిన్న ప్రతిభావంతులకు 1,50,000 వరకు పేదింటి పెళ్లి వేడుక కింద సాయం చేస్తోంది. వచ్చే 5 ఏళ్లు కూడా ఈ పథకాన్ని నిరాటంకంగా కొనసాగిస్తామని హామీ ఇస్తున్నారు సీఎం జగన్. దేశంలో అత్యధికంగా 3,000 రూపాయలు పెన్షన్ను పెంచి ఇస్తున్న ఏకైక సర్కార్ వైసీపీనే అని సీఎం జగన్ అంటున్నారు. పెన్షన్ కానుక 2 విడతల్లో 3,500కు పెంచుతామని, జనవరి 2028 వరకు 250 పెంచి 3,250 పెన్షన్ ఇస్తామని జగన్ హామీ ఇస్తున్నారు. జనవరి 2029 నుంచి మరో 250 పెంచి 3,500 వరకు పెన్షన్ను ఎప్పట్లాగే ఇంటి వద్దే వాలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తామని భరోసా ఇస్తున్నారు. దేశంలోనే ఇంత 3,000 రూపాయలు ఇస్తా ఉన్న రాష్ట్రం కానీ, జనాభా ప్రాతిపదికన 66 లక్షల మందికి పెన్షన్ ఇస్తా ఉన్న రాష్ట్రం కానీ దేశంలో ఏది లేదు. 250 రూపాయలు పెరిగేది జనవరి 2028, ఇంకొక 250 రూపాయలు పెరిగేది జనవరి 2029. ఈ డేట్లతో సహా కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే, కల్ముషం లేదు నాలో, అబద్ధం చెప్పదలుచుకోలేదు, మోసం చేయదలుచుకో. వైఎస్ఆర్ వాహన మిత్ర ద్వారా వచ్చే 5 ఏళ్లలో ఆటో, టాక్సీతో పాటు సొంత టిప్పర్, లారీ నడిపే వారికి కూడా ఏటా 10,000 సాయం చేస్తామని వైసీపీ ప్రకటిస్తోంది. వాహనాలు కొనుగోలు కోసం బ్యాంకుల నుంచి రుణాలు 3 లక్షల వరకు అందిస్తామంటోంది. చేనేత కార్మికుల కుటుంబాల సంక్షేమం, అభివృద్ధికి ఏటా అందిస్తున్న 24,000 రూపాయలు మరో 5 ఏళ్లు కూడా కొనసాగిస్తామంటున్నారు. షాపులున్న నాయి బ్రాహ్మణులు, టైలర్లు, రజకులకు ఏటా 10,000 రూపాయలు సాయం, లా నేస్తం కింద ప్రతి నెల 5,000 చొప్పున ఏడాదికి 60,000, నాయి బ్రాహ్మణులకు కనీస గౌరవ వేతనం 20,000, దేవాలయాలు, ప్రార్థనా స్థలాల నిర్వహణకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామని 2024 వైసీపీ మేనిఫెస్టో ప్రకటించారు. ఇవి కాకుండా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం, 17 మెడికల్ కాలేజీల నిర్మాణంలో ఉన్న 4 పోర్టులు,
10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, భోగాపురం ఎయిర్పోర్ట్, మౌలిక వసతులు, సుపరిపాలన ద్వారా అటు సంక్షేమాన్ని ఇటు అభివృద్ధిని రెండు కళ్లుగా ఏపీని ముందుకు నడిపేందుకు 2024 వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ఉపయోగపడుతుందనేది వైఎస్ఆర్సీపీ బలమైన నమ్మకం.